अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిలా పలుకుగా విన్నానన్నారు. ఏ ముస్లిం అయినా ఫర్జ్ నమాజ్ వేళ అయినప్పుడు చక్కగా వజూ చేసి బాగుగా విధేయత చూపుతూ రుకు కూడా చక్కగా చేస్తూ నమాజు ఆచరిస్తే అట్టి వ్యక్తి ఎటువంటి ఘోర పాపము చేయనంత వరకు ఆ నమాజ్ అతని పూర్వపు పాపాలన్నిటికీ పరిహారం అవుతుంది. నమాజ్ శ్రేష్టత అతనికి శాశ్వతంగా లభిస్తూనే ఉంటుంది. ముస్లిం షరీఫ్ కి రివాయత్. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిలా పలుకుగా విన్నానన్నారు. ఏ ముస్లిం అయినా ఫర్ద్ నమాజ్ సమయం అయినప్పుడు చక్కగా వజూ చేసి బాగుగా విధేయత చూపుతూ రుకు కూడా చక్కగా చేస్తూ నమాజు ఆచరిస్తే అట్టి వ్యక్తి ఎటువంటి ఘోర పాపము చెయ్యనంత వరకు ఆ నమాజ్ అతని పూర్వ పాపాలన్నిటికీ పరిహారం అవుతుంది. నమాజ్ శ్రేష్టత అతనికి శాశ్వతముగా లభిస్తూనే ఉంటుంది. ముస్లిం షరీఫ్. వివరణ: నమాజులో విధేయత అంటే మనసులో అల్లాహు తాలా యొక్క గొప్పతనము మరియు భీతి నిండి ఉండాలి. శరీర అవయవాలన్నీ స్థిమితముతో ఉండాలి. విధేయతలో ఈ విషయాలు కూడా చేరి ఉన్నాయి. నమాజులో ఖియామ్ అనగా నిలిచి ఉన్న స్థితిలో దృష్టి సజ్దా స్థానములోను, రుకులో ఉన్నప్పుడు కాలి వేళ్లపైనను, సజ్దా చేస్తూ ఉండగా ముక్కు మీదను, కూర్చుని ఉండగా అత్తహియాతులో కూర్చుని ఉండ స్థితిలో మన ఒడిలోనూ చూపుని అని దృష్టిని ఉంచాలి. బయానుల్ ఖురాన్. సోదరులారా, అక్సర్ మన సోదరులు ఎక్కువగా నమాజ్ చదివే వాళ్ళు సైతము నమాజ్ని పాటించేసాం కదా, నమాజ్ ఎలాగైనా సరే అల్లాహు తాలా అంగీకరించేస్తాడు కదా అనే ఒక అజ్ఞానంతో ఏం చేస్తున్నారంటే నమాజ్ని ఇష్టానుసారము మరియు అశ్రద్ధతో మరియు ఏంటంటే ఏదో చదివేశాంలే అనే ఒక ఉద్దేశంతో నమాజ్ని ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకొక హదీసులో చెప్పడం జరిగింది, ఎవరి నమాజులో అయితే జాస ఉండదో, ఎవరి నమాజులు అయితే అల్లాహ్ చూస్తున్నాడనే ఒక జాస ఉండదో, ఎవరి నమాజులు అయితే కుజు ఉండదో వాళ్ళ యొక్క నమాజ్ని రేపు ప్రళయ దినాన్న వాళ్ళ ముఖం మీద మసిగుడ్డలాగా చుట్టి కొట్టడం జరుగుతుంది అన్నారు. దానికోసం ఏంటి అంటే మన నమాజ్ ఏదైతే చదివేస్తున్నామో అని కాదు, అది అల్లాహ్ దగ్గర అంగీకరించబడుతుందా లేదా అని. దాని గురించి ఏం చేయాలి? మన నమాజ్ని అల్లాహ్ చూస్తున్నాడనే భయంతో చదవాలి. ఎవరన్నా పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాం, అతని దగ్గర చాలా విధేయతగా నిలబడతాం, ఎందుకంటే అతనితో మనకి పని ఉంది, ఆ పని జరగాలి అని. మరి మనం ఈ ప్రపంచాన్ని సృష్టించిన అల్లాహ్ యొక్క ముందు నిలబడుతున్నాం, మరి ఇంకెంత భయంతో నిలబడాలి అల్లాహ్ ముందు? దాని గురించి ఈ యొక్క హదీస్ యొక్క వివరణలో వచ్చింది. ఏమని? అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని మనసులో పెట్టుకుని నిలబడాలి అని. అలీ గారు భయపడిపోయేవారు అల్లాహ్ ముందు వెళ్ళి నేను నిలబడాలా అని. ఈరోజు మీకు నాకు అల్లాహ్ ముందు నమాజ్ చదువుతున్నా కూడా వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి. శరీర అవయవాలన్నీ కూడా స్థిమితంతో మన కంట్రోల్లో ఉండాలి. ఇక్కడ చెప్పడం జరిగింది హదీస్ యొక్క వివరణలో. ఏమిటి ఆ యొక్క వివరణ అంటే, నమాజ్లో నిలబడున్నప్పుడు మనం ఎక్కడైతే సజ్దా చేస్తామో ఆ స్థానంలో చూడాలి. మరి రుకులో ఉన్నప్పుడు ఏవైతే కాలి వేళ్ళు ఉంటాయో వాటి మీద ధ్యాస ఉంచాలి. సజ్దా చేస్తూ ఉండగా ముక్కుని గమనిస్తూ ఉండాలి. కొంతమంది అంటారు, ముక్కును చూస్తే మెల్లకన్ను వచ్చేస్తుందేమో, లా ఇలాహ ఇల్లల్లాహ్, అలాంటి ఏమీ ఉండవు. ఏంటి? ముక్కుని చూస్తూ ఉండాలి. మరియు కూర్చుంటామని అత్తహియాతులు ఎప్పుడైతే మనం కూర్చుని ఉంటామో ఆ పరిస్థితులు ఏం చేయాలంటే మన యొక్క ఒడిలో మన యొక్క చూపుని, మన యొక్క దృష్టిని ఉంచాలి. ఇవన్నీ సున్నతులు. ఈ విధంగా మనం నమాజు చదివినట్లయితే మన నమాజులో జాస ఉంటుంది, మన నమాజులు అల్లాహ్ చూస్తున్నాడని ఈ యొక్క నమ్మకం మనలో పుట్టి మనకి ఇంకా ఇంకా నమాజులు చేయాలనిపిస్తుంది. అంతేగాని ఏదో వచ్చాము నమాజ్ చదివేశాము వెళ్ళిపోయామని కాకుండా మనం ఎవరి ముందు నిలబడుతున్నాం, ఎందుకు నిలబడుతున్నాం, రేపు ఏం చెప్పుకోవాలి అల్లాహ్కి సమాధానమని భయపడుతూ మనం ఆచరణ చేయాలి. అల్లాహు తాలా మనందరికీ కూడా చెప్పేదానికన్నా వినేదానికన్నా ఆచరించే యొక్క భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.